సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గజల్ సరిగమలు అనేటువంటి కార్యక్రమాన్ని, కొత్తదైనటువంటి కార్యక్రమాన్ని సివిఆర్ ఛానల్కి ఓం ఛానల్లో మనం అందించబోతున్నాం ప్రేక్షకులకి. మీకు అందరికీ ఇంపైనటువంటి తెలుగు గజళ్ళు వినిపిస్తున్నాము గజల్ సరిగమలు కార్యక్రమం ద్వారా. ఇది 2వ ఎపిసోడు. ఇందులో గాయనీమణులు వచ్చున్నారు మనకి పాడడానికి. ఆ గాయనీమణుల పరిచయం చేసుకొని ఆ తర్వాత గజళ్ళల్లోకి వెళ్దాము. గజల్ అనేటటువంటిది ఒక అందమైనటువంటి ఒక విరితోట లాంటిది. గులాబీల గుళుచ్చం అన్నారు నారాయణ రెడ్డి గారు. ఒక ఇంపు కుదింపు కలిగినటువంటిది గజల్. గాఢత, క్లుప్తత, గూఢత కలిగినటువంటిది గజల్. కాబట్టి అలాంటి గజల్ని పరిచయం చేసుకోబోయే ముందర, ఇంకా గజల్ పాడే ముందర నన్ను నేను పరిచయం చేసుకొని తర్వాత గాయని మండలిని కూడా పరిచయం చేస్తాను. అలాగే వాళ్ళు కూడా స్వపరిచయాన్ని చేసుకుంటారు. నా పేరు డాక్టర్ గడ్డం శ్యామల. నేను గజల్ కవయిత్రిని. అంతేకాకుండా వ్యాసాలు, విమర్శలు, వచన కవిత్వం ఇవన్నీ కూడా రాశాను. వాటిల్లో గజల్ అంటే చాలా ప్రేమ నాకు. కాబట్టి ఆ గజల్లో ఉన్నటువంటి భావాలు కానీ, గజల్లో ఉన్నటువంటి అక్షరాలు కానీ, ఒక అల్లిక చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఆ గజల్ అనేటువంటిది హృదయానికి హత్తుకునేటటువంటి గజల్. అటువంటి గజళ్ళు పాడడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చారు మరి హిమజా రామం గారు. తను చక్కటి గజల్ గాయని. వేదికల మీద కూడా తన గానాన్ని వినిపించారు. గజల్ గానాన్ని మృదు మధురమైనటువంటి గళంతో చక్కటి గజళ్ళని ఎన్నో వినిపించారు వేదికల పైన. అలాంటి హిమజారామం గారు తన స్వపరిచయాన్ని మళ్ళీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమజారాము. నేను తెలుగులో గజళ్లను ఆలపిస్తూ ఉన్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సివిఆర్ ఓం ఛానల్ వారికి మరియు గడ్డం శ్యామల మేడం గారికి ధన్యవాదాలు. హిమజారామం తర్వాత మరొక గజల్ గాయని ఈ రోజున మనకి చాలా దూరం నుండి వచ్చారు. అరుణకీర్తి పతాకారెడ్డి గారు. తను మొట్టమొదటిసారిగా మన ఈ సివిఆర్ ఓం ఛానల్కి రావడం, తన గజల్ గానాన్ని వినిపించడం జరుగుతుంది. చాలా వర్ధమాన గాయని తను. ఇప్పుడిప్పుడే గజళ్లను చదువుతూ, గజళ్ళని అర్థం చేసుకుంటూ, సునిశ్చితంగా పరిశీలిస్తూ, గజల్ గానంలో తనంతట తానుగా తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతూ ప్రగతిని సాధిస్తున్నటువంటి గాయనిమణి అరుణకీర్తి పతాకారెడ్డి గారు. తను తన స్వపరిచయాన్ని తను చేసుకుంటారు. అరుణ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఓం ఛానల్ వారికి, అమ్మగారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు అరుణకీర్తి పతాకారెడ్డి. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో 2 పుస్తకాలను రచించాను. పోరుపిడికిలి, ఉద్యమ గీతాలు అనేది. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ గానం నాకు వాటితోనే పెద్ద పేరు వచ్చింది. ఆ తర్వాత గజల్కి సోంపాక సీత గారు ద్వారా శ్యామల అక్క గారు పరిచయం అవ్వడం, ఈ గజల్లోకి ఎంట్రన్స్ ఇలా వచ్చింది. దైవం అనుకూలించిందేమో ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన అరుణకీర్తి పతాక గజల్ పతాకని ఎగరవేస్తుంది. ఇప్పుడు అమ్మగారు రాసుకున్న ఈ అక్షరాలు నిజంగా ఇది నన్ను గురించే రాశారేమో అమ్మ అనిపించింది. ఎందుకంటే ఈ గజల్ మాయలో పడ్డాక నేను మిగతా వాటిని పక్కకు పెట్టాల్సి వచ్చింది కాస్త. ఇప్పుడు గజల్ నన్ను నేనే మరచిపోతి, నన్ను నేనే మరచిపోతి, దారి చూపవ గజలు రాణి, దారి చూపవ గజలు రాణి. నిన్న నేడు, నిన్న నేడు, రేపు ఏదో, నిన్న నేడు, రేపు ఏదో, తెలుపగలవా గజలు రాణి.
నాకు అలా అది నిజమే ఇది అలాగే అనిపించింది నేను గజల్ పాడుతున్న తొలినాళ్ళలో. నిన్ను వలచిన నాటి నుండి పదము కూడా పలుకలేనే, నిన్ను వలచిన నాటి నుండి పదము కూడా పలుకలేనే, మదిని గాయము చేయు విద్యనే, మదిని గాయము చేయు విద్యని నేర్పగలవా గజలు రాణి, నేర్పగలవా గజలు రాణి. నన్ను నేనే మరచిపోతే దారి చూపవ గజలు రాణి, నిన్న నేడు రేపు ఏదో తెలుపగలవా గజలు రాణి. ప్రకృతంతా పరిమళిస్తే కనులు మూసితి నిన్ను తలచి, కనులు మూసితి నిన్ను తలచి, ఇహములోనే బ్రతుకు మార్గము చెప్పగలవా గజలు రాణి, చెప్పగలవా గజలు రాణి. కోకిలమ్మల కలవరములు, కోకిలమ్మల కలరవములు వినక నేను బదిరుడైతిని, వినక నేను బదిరుడైతిని. ముక్తి కోరగా కృష్ణ నామము చెప్పగలవా గజలు రాణి, చెప్పగలవా గజలు రాణి. ఎన్ని నాళ్ళుగా వేచి చూసిన, ఎన్ని నాళ్ళుగా వేచి చూసిన ప్రేమ ఎన్నది దొరకలేదు, ప్రేమ ఎన్నది దొరకలేదు. వలపు తోటలో హృది పుష్పమైన ఉంచగలవా గజలు రాణి, ఉంచగలవా గజలు రాణి. చితిని పేర్చే వరకు నువ్వే రాణివైతివి, చితిని పేర్చే వరకు నువ్వే రాణివైతివి. హృదయమందున గతిని మార్చే, హృదయమందున గతిని మార్చే మార్గమైనా చూపగలవా గజలు రాణి. బతిమాలకుంటున్నాను మరి గజలు రాణిని, మార్గం చూపిస్తుందో ఏమో నేను. జీవితాశయ సంద్రమేమో, జీవితాశయ సంద్రమేమో తెలియనైతిని ఓయి శ్యామల, తెలియనైతిని ఓయి శ్యామల. మత్తు కమ్మిన కనుల జంటను, మత్తు కమ్మిన కనుల జంటను విప్పగలవా గజలు రాణి, విప్పగలవా గజలు రాణి. నన్ను నేనే మరచిపోతి, నన్ను నేనే మరచిపోతి దారి చూపవా గజలు రాణి. నిన్న నేడు రేపు ఏదో, నిన్న నేడు రేపు ఏదో తెలుపగలవా గజలు రాణి, తెలుపగలవా గజలు రాణి.
చాలా 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 అద్భుతంగా పాడేవారు నిజంగా ఈ గజల్ని ఒక ప్రేస్ లాగా ఒక రాణిలాగా ప్రేస్ లాగా భావిస్తున్నాడు. ఇక్కడ ఒక పురుషుడు, ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరు అంటే గజల్. ఆ గజల్ రాణిని వేడుకుంటున్నాడు అనమాట. నన్ను నేనే మర్చిపోయాను, మర్చిపోయేటట్టుగా నువ్వు చేసావు కదా ఓ గజల్ రాణి, నన్ను ఇళ్ళలోకి తీసుకురా, నాకు స్పృహ తెచ్చి, ఇంకా నేను కలల ప్రపంచంలోనే తేలిపోతున్నాను, మత్తుమందు చల్లినట్టుగా పడి ఉన్నాను, కాబట్టి నన్ను చైతన్యవంతులుగా చేయవలసినటువంటి బాధ్యత కూడా నీదే అని చెప్పి వేడుకుంటూ గజల్ రాణిని వేడుకున్నటువంటి సందర్భం అనమాట. అంటే గజల్ని ఒక ప్రేయసిగా భావించి ఆ గజల్ ఎంత తన్ను తాను మర్చిపోయేటట్టు చేసింది. నేడు రేపు నిన్న తెలియట్లే తనకి. నిన్న జరిగిందేమిటో, ఈరోజు జరుగుతున్నదేమిటో, రేపు జరగబోయేదేమిటో కూడా తెలియనట్లుగా చేసేటటువంటిది ఏమిటి అంటే ఇక్కడ గజల్ అనేటువంటి ప్రక్రియ. ఆ గజల్ అనేటువంటి ప్రక్రియని ఒక రాణిలాగా భావించి, ఒక ప్రేయస్లాగా భావించి, ఒక ప్రియుడు కానీ లేకపోతే ఒక నాయకుడు కానీ పాడుకునేటటువంటి ఒక గజల్ లాంటిదన్నమాట ఇది. అటువంటి ఆ భావనలతో రాసినటువంటి గజల్ ఇది. నిజంగా రుణకీర్తి పతాక చాలా కొద్ది రోజుల్లో గజల్ గానంలో కానీ తనని తాను చెక్కుకుంటూ, తన గళాన్ని తాను మృదుమధురం చేసుకుంటూ, రాగాలను మార్చుకుంటూ చాలా త్వరగా గజల్ గాయనిగా ఎదుగుతూ వచ్చింది. నిజంగా తను గజల్ పాడటం మొదలుపెట్టి 3 నెలలైందో 4 నెలలైందో నాకు తెలియదు, కానీ చాలా వేగంగా అనమాట. అంటే ఏంటంటే తనకి, నా దృష్టిలో తనకేంటంటే పట్టుదల చాలా ఎక్కువ అనేటువంటిది, చాలా హుషారు. అంటే ఏదన్నా మొదలు పెడితే ఇంకా దాని వెంబడి పడుతూ ఉండడం అనేటువంటి ఒక స్వభావం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నిజంగా పెద్దల దగ్గర నేర్చుకుంటూ తను గజల్ చక్కటి గానాన్ని చేస్తూ ఉంది. చాలా అభినందనలు అరుణ. చాలా చక్కటి గజల్ని చాలా బాగా పాడావు. నాకు ఇష్టమైనటువంటి గజల్ అది. అలాగే హిమజానది ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల నుంచి నా గజళ్ళు పాడుతూ ఉంది. వేదికల మీద కూడా పాడింది. ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా తను గానం చేస్తుంది. అయితే మనకి చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యం అంటే అని ఒక బాల్యం గురించి చెప్తోంది తను. అయితే బాల్యం గురించి తట్టపర్తి రాజగోపాల బాలం గారు కూడా రాశారు. ఆయన గజల్ బాల్యం గురించి చాలా బాగా రాశాడు. ఉందో లేదో స్వర్గం నా బాల్యం నాకు ఇచ్చేయి అంటారు ఆయన. ఉందో లేదో స్వర్గం తెలియదు నాకు, కానీ నా బాల్యం మాత్రం నాకు ఇచ్చేసేయి, అది స్వర్గమే. మళ్ళీ తలుచుకుంటే రాదు కదా. ఇప్పుడు నాకు బాల్యం కావాలంటే వస్తుందా? నేను చిన్నప్పట్లాగా ఉండాలి, చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉండాలి, స్నేహితులతో ఉండాలి అంటే వస్తుంది ఆ బాల్యం? రాదు. స్వర్గం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు జరిగినటువంటి బాల్యాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేసేయి అంటారు తటవర్తి రాజగోపాలం గారు. ఆయన గజల్ కవి. అటువంటి బాల్యం గురించి అద్భుతమైనటువంటి గజలు చాలామంది రాశారు. అలాంటి వరుసలో నేను కూడా ఒక మంచి గజలు రాశాను. చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యం అంటూ చక్కగా హిమజ గారు గానం చేస్తున్నారు. మేడం చెప్పినట్టుగా నిజంగా ఇది ఎంత అద్భుతమైన గజల్ అంటే, బాల్యం గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తారో మేడం ఇందులో, ఈ గజల్లో. మనసుకి ఎన్ని గాయాలు ఉన్నప్పటికీ కూడా మధురమైనదే బాల్యం. బాల్యం అంటే కేవలం వయసు మాత్రమే కాదని, బాల్యం అంటే కేవలం వయసు మాత్రమే కాదని, అది మనసు యొక్క నిర్మలత, ప్రేమ, ఆనందం అని ఎంత అద్భుతంగా చెబుతారో ఈ గజల్లో మేడం. అలాగే బాల్యం యొక్క పవిత్రత, అమాయకత్వం, అలాగే ఆనందం, సహజత, ఇవన్నీ కూడా ఎంత ప్రతి షేర్లో అనమాట ఎంత అద్భుతమైన వర్ణన మీరు ఇప్పుడు ఈ గజల్లో చూడండి. అలాగే బాల్యం అనేది స్వర్గ సమానమైనటువంటి అనుభూతి అని కూడా ఎంతో అద్భుతంగా ఈ గజల్లో భావంగా తెలుస్తూ ఉంటుంది. ఈ గజల్ మేడం నాకు తొలిసారి పంపినప్పుడు నేను దీన్ని ట్యూన్ చేసుకొని పాడుతున్నప్పుడే నాలో ఒక చిన్న మినీ కవిత 2 లైన్లుగా అలా కిరణంలా వెలిగింది. అది చెప్తాను. ప్రపంచాన్ని తొలిసారిగా చూడగానే వెలిగే కిరణం లాంటిది బాల్యం అని ఈ గజల్ చూడగానే ధన్యవాదాలు మేడం. సో ఈ గజల్ నాకు చూడగానే ఇది ఒక కవితా లైన్ ఇలాగా నా మనసులో నిజంగానే ఒక కిరణంలానే మెరిసింది. ప్రపంచాన్ని తొలిసారిగా చూడగానే, ఎవరికైనా సరే ప్రపంచాన్ని తొలిసారి చూడగానే వెలిగే కిరణం లాంటిది బాల్యం.
ఆ బాల్యం గురించి మేడం రాసినటువంటి అద్భుతమైన గజల్ వినండి. బాగుంది. చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యమంటే, చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యమంటే, కలిమి మించు కందువైన ఆనందమే బాల్యమంటే. చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యమంటే, కలిమి మించు కందువైన ఆనందమే బాల్యమంటే. కాకి ఎంగిలి చేసి ఇచ్చు ఆత్మీయతే కొనలేనిది, కాకి ఎంగిలి చేసి ఇచ్చు ఆత్మీయతే కొనలేనిది, అరమరికల మరకలేని, అరమరికల మరకలేని పసిడితనమే బాల్యమంటే. చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యమంటే. అట్లా తదియ ఊయలుగా ఐశ్వర్యమే వెంటనుండా, అట్లా తదియ ఊయలుగా ఐశ్వర్యమే వెంటనుండ, నందనాన విరబూసిన, నందనాన విరబూసిన మందారమే బాల్యమంటే, నందనాన విరబూసిన మందారమే బాల్యమంటే. చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యమంటే, కలిమి పెంచు కందువైన ఆనందమే బాల్యమంటే. ఆదమరిచి తనివి తీర స్నేహ సుమాలెన్నో కురియు, ఆదమరిచి తనివి తీర స్నేహ సుమాలెన్నో కురియు, ఎదమీటిన రాగసుదల, ఎదమీటిన రాగసుదల మాధుర్యమే బాల్యమంటే. చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యమంటే, కలిమి మించు కందువైన ఆనందమే బాల్యమంటే. ఉల్లాసములే ఊపిరవును ఉత్సాహమే వెల్లువవును, ఉల్లాసములే ఊపిరవును ఉత్సాహమే వెల్లువవును, వేకువలో స్వచ్ఛమైన, వేకువలో స్వచ్ఛమైన తొలి కిరణమే బాల్యమంటే, వేకువలో స్వచ్ఛమైన తొలి కిరణమే బాల్యమంటే. చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యమంటే, కలిమి మించు కందువైన ఆనందమే బాల్యమంటే. చెలిమి పంచు చందనాల చైతన్యమే బాల్యమంటే, కలిమి మించు కందువైన ఆనందమే బాల్యమంటే, ఆనందమే బాల్యమంటే, ఆనందమే బాల్యమంటే. ధన్యవాదాలు. చాలా చాలా బాగుంది. ఇదేంటంటే చక్కగా జానపద బాణీలు ఒకటి కట్టేసావు మ్యూజిక్. అవును మేడం. ఎవరు నిజంగానే చాలా ఇది- అద్భుతమైన గజల్కి అసలు ఓ, విభిన్నంగా ఉంది. ఆ మ్యూజిక్ నిజంగానే కట్టడము, ఇది- సంగీతము మేడం చాలా చక్కగా ఉంది. చాలా బాగా సంగీతం కట్టడము, పాడటము, అదంతా నిజంగా బాల్యం అనేది ఎంత మధురం. తను చెప్పినట్టుగా ఉదయాన్నే మనకి ఉదయించేటువంటి తొలి కిరణం ఎలా ఉంటుందో ఆ కిరణం నిజంగా బాల్యం అనిపిస్తుంది. ఆ కిరణాన్ని చూస్తే మనకు బాల్యం గుర్తొస్తుంది. లేలేత కిరణాలు భూమి మీద పరుచుకున్నప్పుడు ఎలా అందంగా ఉంటుందో బాల్యం కూడా అందంగా ఉంటుంది. అట్లాగా తను అన్నట్టుగా ఏ మాయామర్మం తెలియదు, ఆరామరకలు తెలియదు, వాడు ఎక్కువ గొప్పవాడు వీడు బీదవాడు అనేది తెలియదు. గొప్ప బీద అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. అక్కడ భేదాలు ఏమి ఉండవు. అమ్మాయిలు అబ్బాయిలు తేడా కానీ లేకపోతే గొప్ప బీద కానీ ఇలాంటి తేడాలు ఏమీ లేకుండా చక్కగా కలిసి హాయిగా ఆడుకునేటువంటి ఒకానొక మధురమైనటువంటి అనుభవం బాల్యం అనేటటువంటిది. ఆ బాల్యాన్ని గురించి చాలామంది చాలా గొప్పగా కూడా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇంకో గజలు కూడా రాశాను యాక్చువల్గా నిజానికి బాల్యం గురించి. అది అన్నీ ఒకసారి పాడుకోలేం కాబట్టి తర్వాత ఎపిసోడ్స్లో మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అమ్మ గురించి కూడా రాయనటువంటి కవులు లేరు. మనకి నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అమ్మ గజలు రాశారు. ఆ గజలు ఎన్నోసార్లు హిమజానామ వేదికపై కూడా పాడారు. ఒక మత్తులా పాడమా హిమజ? అమ్మంటే నానేండి
నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారిది. అమ్మది ఒకటే. రెండులే. అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, సరితూచమంటే నేను, ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. ఎంత అద్భుతంగా రాశారు నారాయణ రెడ్డి గారు. అసలు అసలు ఏంటంటే అమ్మ ఒకవైపు ఉంటే త్రాసులో ఇంకోవైపు దేవతలందరినీ పెడితే ఎటు చూస్తుందట అంటే అమ్మ వైపే చూస్తుందట, అంతే అని చెప్పేసి చెప్తారనమాట. అంటే సరి సమానం ఏదీ లేదు అమ్మ కంటే, సమానమైనటువంటిది ఇంకా ఏదీ లేదు అమ్మ ప్రేమ కంటే అని చెప్పి చెప్తూ ఉంటారు. అక్కడే మనకి ఇంకో చరణం వస్తుంది. చీకటికి చంద్రబింబంలా, ఆకటికి పూర్ణ కుంభంలా, చీకటికి చంద్రబింబంలా, ఆకటికి పూర్ణ కుంభంలా, మమతల వెలుగే. అమ్మ ప్రాపు అంటారు. ఎంత అద్భుతమైనటువంటి గజల్ అన్నమాట అది. అటువంటి గజలు మాకందరికీ కూడా అమ్మ గజలు రాయడానికి ఒక స్ఫూర్తినిచ్చింది. చాలామంది రాశారు అమ్మ గజలు. అలా నేను రాసినటువంటి అమ్మ గజలు కూడా ఒకటి పాడింది, ఒక 2 లైన్లది. అమ్మంటే అనురాగం. అమ్మంటే అనురాగం విరజాజుల పరిమళమే, అమ్మంటే అనుబంధం లేతీగల సున్నితమే. అలా రాసింది, చాలా చక్కగా వేదిక మీద కూడా పాడిందని. అలాంటిదే ఇంకొక గజలు ఇప్పుడు అరుణకీర్తి పతాక అమ్మ గురించి. నాకమెక్కడుందో కానీ అమ్మ ప్రేమ నాకున్నది అని చెప్పి పాడబోతోంది. పాడమ్మ. నాకమెక్కడుందో గాని, నాకమెక్కడుందో గాని అమ్మ ప్రేమ నాకున్నది, అమ్మ ప్రేమ నాకున్నది. నందనవనమెక్కడుందో, నందనవనమెక్కడుందో వెన్నెలెంతో నాకున్నది, వెన్నెలెంతో నాకున్నది. అమ్మ చలువ కొలువలేను, అమ్మ చలువ కొలువలేను, విలువ ఎంతో చూపలేను, అమ్మ మమత ఎన్నలేను, అమ్మ మమత ఎన్నలేను. రాగమెంతో నాకున్నది, రాగమెంతో నాకున్నది. నాకమెక్కడుందో గాని, నాకమెక్కడుందో గాని అమ్మ ప్రేమ నాకున్నది, అమ్మ ప్రేమ నాకున్నది. దేవతలే కొలువుదీర, దేవతలే కొలువుదీర, అమ్మ రూపు కట్టెనుగా, అమ్మ రూపు కట్టెనుగా. నిస్వార్థపు సేవలోనే, నిస్వార్థపు సేవలోనే అమృతమెంతో నాకున్నది, అమృతమెంతో నాకున్నది. నాకు సేవలందించే, నాకు సేవలందించే నిర్మలమయి మాతాజీ. అలసిపోయిన హృదయానికి, అలసిపోయిన హృదయానికి చలువ ఎంతో నాకున్నది, చలువ ఎంతో నాకున్నది. నాకమెక్కడుందో గాని, నాకమెక్కడుందో గాని అమ్మ ప్రేమ నాకున్నది. నందనవనమెక్కడుందో,
నందనవనమెక్కడుందో వెన్నెలెంతో నాకున్నది కన్న కడుపు తీపెంతో కన్న కడుపు తీపెంతో అమ్మనడుగు చెబుతుంది అమ్మనడుగు చెబుతుంది మాతృత్వపు మమకారం మాతృత్వపు మమకారం నీడ ఎంతో నాకున్నది నీడ ఎంతో నాకున్నది నాకమెక్కడుందో గాని అమ్మ ప్రేమ నాకున్నది నందనవనమెక్కడుందో నందనవనమెక్కడుందో వెన్నెలెంతో నాకున్నది వెన్నెలెంతో నాకున్నది. చాలా చాలా బాగుంది. నాకం ఎక్కడుందో కానీ నాకం అంటే కూడా స్వర్గమే. స్వర్గం ఎక్కడుందో తెలీదు, అమ్మ ప్రేమ అయితే నాకు ఉంది. అంటే అమ్మ ప్రేమ ఎలాంటిది అంటే స్వర్గంలో మనం ఎన్ని సుఖాలు అనుభవిస్తామో అన్ని సుఖాలు కూడా ఆమె ఒడిలోనే అనుభవించవచ్చు మనం. నిజంగా మనకి ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు కాక వచ్చి ఒక్కసారి అమ్మ ఒళ్ళో కూర్చుని ఏడ్చేసామనుకో ఆ సమస్య చెప్పక్కర్లా, ఆమె గ్రహించేస్తుంది. తెలిసినా ఏం చెప్పక్కర్లేదు మనం, కానీ ఎందుకు ఇంత దుఃఖపడుతోంది, ఏదో బలమైన కారణం ఉంది అనేటువంటిది గ్రహించేస్తుంది అమ్మ. అమ్మ మనసు అలాంటిది. అందులో ఒక్కసారి అమ్మ ఒడిలో ఇట్లా పడుకున్నామంటే మన వేదనంతా తీరిపోతుంది, సగానికి సగం తీరిపోతుంది. ఆ తర్వాత సమస్య చెప్పుకోవటం, దానికి పరిష్కారం ఆమె చెప్పటం లేకపోతే వేరే వాళ్ళు చెప్పటం అది వేరే విషయం. కానీ అమ్మ అనేటటువంటి ఆ స్థానాన్ని ఎవ్వరూ కూడా భర్తీ చేయలేరు. అటువంటిది కన్న ప్రేమ అంటే ఏంటి అంటే ఒక అమ్మొక్కతే చెప్పగలదు, ఇంకెవరు చెప్పలేరు ప్రపంచంలో. అది ఎవరికి అర్థం కాదు. అందరు ఆడవాళ్ళు కంటున్నారు కదా పిల్లల్ని అంటారు సాధారణంగా, చాలామంది మగవాళ్ళకు కూడా వచ్చేటువంటి మాట అది. కానీ ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కన్నా వాళ్ళ పిల్లల మీద అదే ప్రేమ ఉంటుంది, మా పిల్లల మీద నాకు అదే ప్రేమ ఉంటుంది, మీ పిల్లల మీద మీకు అదే ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ అనేటటువంటి దానికి విలువ కట్టలేం మనం. అమ్మ ప్రేమకి విలువ ఇది అని మనం చూపలేం. నేనేమో సమానమైంది లేదు, దేవతల అంతా కూడితే ఎలాంటిదో అలాంటిది ప్రేమ అని రాశారు. ఆయనేమో దేవతలతో కూడా సరిపోదు అమ్మ ప్రేమ అని ఆయన ఇంకా టాప్ లెవెల్లో రాశారు నారాయణ రెడ్డి గారు. కాబట్టి అమ్మ ప్రేమ అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిది, ఎంత గొప్పదైనటువంటిది అనేటువంటిది మనకి ఈ గజల్ ద్వారా తెలుస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఈ గజల్ సరాగాలు అనేటువంటి కొత్త కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి మీ ప్రేక్షకులకు, ఇక్కడ నిర్వహించేటువంటి నిర్వాహకులకు, ఇక్కడ టెక్నికల్ వర్గానికి, సాంకేతిక వర్గానికి అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తరఫున, మా గాయనిమణుల తరఫున హిమజారామం, తర్వాత అరుణకీర్తి పతాక, డాక్టర్ గడ్డం శ్యామల మీకు నమస్సులు తెలుపుతున్నారు. స్వస్తి.